హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. మనం ఈ వ్లాగ్లో ఆలూ పరోటా చాలా సింపుల్ వేలో చూసుకుందాం. ముందుగా మంచిగా క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో 1.5 చపాతీ పిండి అయితే వేసుకోండి. ఆ తర్వాత వాముని మంచిగా మ్యాష్ చేసుకుని అందులో వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాక చేత్తో కలుపుకోండి. నార్మల్గా వాటర్ అవేమీ వేయకుండా ఫస్ట్ ఇట్లా కలుపుకోండి. ఇలా కలుపుకున్నట్లయితే సాల్ట్ అంతా పిండి అంతా మిక్స్ అవుతుంది. ఇలా చేసినట్టయితే ఆ తర్వాత కొంచెంగా వాటర్ చిలకరించుకున్నట్టుగా వేసుకోండి. అలా చేసినట్లయితే పిండి మొత్తానికి కలుస్తూ మనం కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. చాలా మెత్తగా కలుపుకోండి. ఇంత మెత్తగా కలుపుకుంటే పరోటాలు ఎంత బాగుంటాయి మీకు చేసుకునేటప్పుడు. ఇలా చేసుకోండి. బాగా కలుపుతూ ఉండాలి నేను చూపించిన విధంగా. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులో ఇట్లా హోల్లా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా మెత్తగా అవ్వాలండి మనకి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటాయి. సింప్లెస్ట్ వే. మీరు పీజీల్లో కానీ లేదా ఇంట్లో అప్పటికప్పుడు ఆలూ పరోటా చేసుకోవాలనుకున్నాం బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా సూపర్ ఉంటాయి. నేను చూపించిన విధంగా మీరు చేసినట్లయితే. తర్వాత ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోండి. ఆలూస్ని ఆల్రెడీ కట్ చేసి బాయిల్ చేసుకుని నేనైతే కుక్కర్ పెట్టేస్తా. ఒక 1 or 2 విజిల్స్ వేసేస్తే మంచిగా ఇలా మెత్తగా వస్తాయి. తర్వాత పీల్ చేసేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకోండి. దాన్ని మీరు స్పూన్తో ఇట్లా మ్యాష్ చేసేసుకోండి నేను చూపించినట్లుగా. బాగా అంటే బాగా మ్యాష్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ పీసెస్గా అయితే కట్ చేసుకుని వేసుకోండి. ఇంతకుముందు నాకు కూడా ఆలూ పరోటా వచ్చేది కాదు. చేయగా ఇప్పుడు నేను కూడా చాలా ఎక్స్పర్ట్ని అయిపోయాను ఇందులో. చాలా సన్నగా తరుక్కోండి ఆనియన్స్ బాగా. ఇలా తరుగుతున్నట్టయితే మీరు స్టఫ్ పెట్టుకుంటారు కదా, దానికి మీకు అంత పెద్దగా కాకుండా తినేటప్పుడు అది టేస్టీగా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ని కట్ చేసుకునేదానికి కూడా మనం ఏ టైప్లో కట్ చేస్తే ఆ టేస్ట్ వస్తుంది ఆనియన్ నుంచి. మీకు తెలుసో లేదో. కొంచెం సాల్ట్, కొంచెం కారం, మీ టేస్ట్కి సరిపడగా, మీ స్పైసీనెస్ సరిపడగా వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోండి. నేనైతే లూలు గరం మసాలా యూజ్ చేశాను. ఇది ఇప్పుడు వస్తుందో లేదో తెలీదు. నేను తీసుకునేటప్పుడు వచ్చింది ఇది మసాలా. ఇప్పుడు అవైలబుల్గా ఉందో లేదో తెలీదు. లేదంటే మీరు తయారు చేసిన హోమ్మేడ్ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇది సింప్లెస్ట్ వే. చాలా సింపుల్ వేలో ఆలూ పరోటా నేను చూపించింది. ఆలూ పరోటాలో చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తారు. నేను చూపించినట్టు మీకు చాలా తొందరగా అయిపోద్ది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది. మంచిగా స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ ఆలూ పరోటాని మోస్ట్లీ కర్డ్తో మీరు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఈ రెసిపీ ఇట్లా హోల్ పెట్టుకోండి. హోల్ పెట్టాక స్టఫ్ని అయితే పెట్టండి. యాక్చువల్లీ ఈ స్టఫ్ క్లిప్ అనేది మిస్ అయింది. నేను ప్రీవియస్గా చేసిన క్లిప్ ఇది. చూపించిన విధంగా క్లిప్ చేసుకోండి. దీన్ని గీతో కాల్చుకోండి. మంచిగా చేసుకోండి. ఇలా చేసుకుంటూ ఉండాలి. స్టఫ్ అనేది బయటికి రాదు. మీరు కొంచెం స్టఫ్ తయారు చేసుకున్నప్పుడు అది హోల్ కూడా మీరు చాలా మందంగా అయితే పెట్టండి. నెయ్యి మీద అయితే మంచిగా కాల్చండి చపాతీని. కర్డ్తో ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మరి ఛానల్.